నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? జగన్. ఎందుకు జగన్ గారు అనుకుంటున్నారు? ఆయన పరిపాలన మంచిగా ఉంటుంది కాబట్టి, అది అందరికి సాయం చేసింది కదా, దానివల్ల. సో ఆ పరిపాలన చాలా అంటే ఉచిత డబ్బులు అంటే మాపు డబ్బులు మాకే తిరిగి ఇస్తున్నారని చాలా మంది విమర్శిస్తున్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద ఏముంటుంది, అందరూ అంటే అనుకుంటారు కదా, వాళ్ళు అనుకున్నంత మాత్రం అవుతుందా? ఆయన ఓన్గా చేస్తున్నాడు, ఆయన వర్క్ ఆయన చేస్తున్నాడు కదా. ఓకే. జగన్ పరిపాలన అంటే పథకాల మీద పెట్టిన డబ్బు రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టలేదు, అంటే రాజధాని నిర్మాణం మీద అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అట్లాంటిది ఏముంటుంది అన్న, మొన్న జరిగింది కదా, మొన్న స్కామ్ జరిగింది, చంద్రబాబు నాయుడు అందులో పోయి బయటకు వచ్చిండు. ఆ స్కామ్ చేసినట్లే కదా, ఆ స్కామ్ చేసినప్పుడు ఆయన తీసుకొని అందులో పెట్టినారు దానివల్ల. సో ఇప్పుడు పెన్షన్లు రావట్లేని ముసలోళ్ళు చాలా మంది ఏడుస్తున్నారు కదా, అంటే చంద్రబాబు నాయుడు వల్లనే ఆ పెన్షన్ అనేది ఆగిపోయింది యాక్చువల్లీ. సో తెలుసు కదా మీకు. సో ఇప్పుడు ముసలోళ్ళు అంటే ఇప్పుడు వికలాంగులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, సో చాలా మంది బాధపడుతున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చేస్తాడేమో ఈ జనరేషన్లో, ఇంతకుముందు అంటే చేయలేదేమో, ఈ జనరేషన్లో చేస్తాడేమో ఈసారి ఛాన్స్ ఇస్తే అయిపోద్దిగా. ఓకే. జగన్ గారు మళ్ళీ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చూడబోతున్నారు మీరు? అమ్మ ఒడి, నాడు నేడు, అమ్మ ఒడి అందరికి అందుతున్నాయి అనుకుంటున్నారా? అందుతున్నాయండి. ఓకే. నాడు నేడు కింద స్కూలింగ్ డెవలప్మెంట్స్ మీకు ఎలా అనిపించాయి? మంచిగా అనిపిస్తుంది. తిండి ఫుడ్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయి? అన్నీ మంచిగా ఉంది. మరి పథకాలు ఎలా అనిపించాయి మీకు ఈ నవరత్నాలు? ఆల్ ఓకే. సో ఓవరాల్గా ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మీరు? జగన్. ఓకే, థ్యాంక్స్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.